ప్రస్తుతం దేశంలో మూడు భాషల విధానంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక వంటి ప్రాంతాల్లో జనాలు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మాతృభాష కనుమరుగయ్యే ప్రమాదం ఉన్న ఈ రోజుల్లో హిందీ భాషని మేము అనుమతించబోమని ఖరాఖండిగా చెప్పేశారు. తమిళనాడులో అయితే బడ్జెట్ సమావేశంలో రూపాయి సింబల్ ని కూడా హిందీని తొలగించి తమిళం పెట్టారు. ఇది ఇప్పుడు నేషనల్ వైడ్ గా పెద్ద చర్చకు దారితీసింది. ఇదంతా పక్కన పెడితే మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అట్టహాసంగా జరిపించారు. లక్షలాది మంది హాజరైన ఈ సభలో పవన్ కళ్యాణ్ దేశంలో ఉన్న అనేక బర్నింగ్ టాపిక్స్ పై తన గళం వినిపించారు. అందులో భాగంగా ఆయన భాషల వ్యవహారంపై కూడా స్పందించారు. ఆయన మాట్లాడుతూ భాషలను ద్వేషించడం బాధాకరం. హిందీని అంత ద్వేషించే వాళ్ళు తమిళ సినిమాలను ఎందుకు హిందీలో డబ్ చేసి డబ్బులు పోగు చేసుకుంటున్నారు? మీకు వ్యాపారాల కోసం మాత్రం హిందీ కావాలి, చదువుకోవడానికి మాత్రం వద్దు అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై సోషల్ మీడియాలో గత 2 రోజులుగా విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేడు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ లాగానే వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ భాషలపై ద్వేషం తగదు, హిందీ మన జాతీయ భాష, మన మాతృభాషను నేర్చుకుంటూనే హిందీ భాషను కూడా నేర్చుకోవాలి. కేవలం హిందీ ఒక్కటే కాదు, ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు నేర్చుకోవాలి. అప్పుడే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రతకగలం. ఇప్పుడు నేను ఢిల్లీకి వెళ్తే అనర్గళంగా హిందీ మాట్లాడే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి అందరికీ రావాలి అంటూ ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. 2 రోజుల నుండి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను విమర్శిస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ అభిమానులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ అభిప్రాయంతో ఏకీభవించడంతో వాళ్లకు నోటి నుండి మాట రాలేదు. ఇక జన సైనికులు అయితే చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను షేర్ చేస్తూ పాపం ఇప్పుడు తమ్ముళ్ల పరిస్థితి ఏమిటి అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. కొంతమంది టీడీపీ సానుకూల విశ్లేషకులు అయితే తమిళనాడులో భాషాభావాన్ని కేవలం రాజకీయం కోసమే ఉపయోగించుకుంటున్నారు, కానీ మన రాష్ట్రంలో అలాంటిదేమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు అనవసరంగా ఆ టాపిక్ లోకి వెళ్లి ట్రోల్ అవుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే తరహాలో కామెంట్స్ చేయడంతో కూటమి మధ్య చిచ్చు పెట్టాలని చూసిన వారందరికీ కూడా చెంపదెబ్బ తగిలినట్టయింది.